దేశంలో గ్యాస్ పెట్రోల్ కొరత నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సమస్య తగ్గించేందుకు కేంద్రం ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టింది. 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుపీరియర్ కిరోసిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. సర్వీస్ స్టేషన్లలో 2500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వకు కేంద్రం వెసులుబాటు చేస్తుంది. ఈ మేరకు కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 60 రోజుల పాటు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు తాజా ఆదేశాలు అమలు చేస్తుంది. దేశంలో గ్యాస్ పెట్రోల్ కొరత నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సమస్య తగ్గించేందుకు కేంద్రం ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టింది. 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుపీరియర్ కిరోసిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. సర్వీస్ స్టేషన్లలో 2500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వకు కేంద్రం వెసులుబాటు చేస్తుంది. ఈ మేరకు కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 60 రోజుల పాటు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు తాజా ఆదేశాలు అమలు చేస్తుంది. మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది. నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 93.75 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక ప్రారంభంలోనే నష్టంతో మొదలైన సూచీలు రోజంతా ఎలా ఉండనున్నాయనేది ఆసక్తికరంగా నెలకొంది. తెలంగాణ శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అలా చూద్దాం. గౌరవ సభ్యులకు ప్లీజ్ గౌరవ సభ్యులకు మనం చేస్తా ఉన్నాను. ఇది మన పెద్దల సభ. ఈ పెద్దల సభలో గౌరవప్రదంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం మనకుంది. దయచేసి సభను మీ స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్లీజ్ ప్లీజ్ గౌరవ సభ్యులు, ఇది పెద్దల సభ. ఈ పెద్దల సభ యొక్క గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానంలో కూర్చోండి. I request the Minister SC and ST Welfare to move the motion for taking into consideration of the Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill 2026. Adyaksha, Sir, Chairman Sir, I beg to move that Telangana Employees Accountability and Monitoring Parental Support Bill 2026 be taken into the consideration. Adyaksha.
motion moved. I request the minister to explain the aims and objects and silent features of the bill. మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ పితృదేవోభవ అనే ఒక మహోన్నతమైన Please, please. గౌరవ సభ్యులు దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. గౌరవ సభ్యులు, ఇది పెద్దల సభ, మన గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష, మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ పితృదేవోభవ అనే మహోన్నతమైన సూత్రాన్ని మన జనజీవన జీవి విధానానికి మార్గదర్శనం. తల్లిదండ్రుల దేవతలకు సమానమని భావించే అధ్యక్ష, ఇదే మర్యాద అధ్యక్ష. గౌరవ సభ్యులకు చెప్తా ఉన్నాను, మీరు కనుక ఇదే విధంగా ప్రవర్తిస్తే మీ పేరు పిలవాల్సి వస్తుంది. ఐ విల్ నేమ్ యువర్ నేమ్స్ ప్లీజ్. తాతా మధు గారు, శంపేపూర్ రాజు గారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, దయచేసి మీరు అటు పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ రండి. మీ ప్రొటెస్ట్ ఏదైనా ఉంటే మీ మరియు భద్రతతో జీవించాలనే ప్రతి మనిషి యొక్క కర్తవ్యం అధ్యక్ష. తల్లిదండ్రులు పిల్లల పెంపకం కోసం ఎన్నో కష్టాలు పడతారు. తమ సుఖ సౌకర్యాల కోసం పక్కన పెట్టి పిల్లల విద్య అభివృద్ధి మరియు భవిష్యత్ కోసం తమ జీవితాన్ని అంకితం చేస్తారు. పిల్లలు ఎదిగి ఉన్నంత స్థానాలకు చేరుకున్న తర్వాత కూడా తల్లిదండ్రుల ఆశ ఒక్కటే, తన పిల్లల ప్రేమ, ఆదరణ, గౌరవం మరియు పోషణ. అధ్యక్ష, సామాజిక పరిస్థితుల్లో సందర్భాల్లో వృద్ధ తల్లిదండ్రుల కూర్చోండి మరియు ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితులు మన ముందుకు వస్తున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు తగ్గపోవడం, జీవన విధానంలో వచ్చిన మార్పుల వలన కొంతమంది వృద్ధ తల్లిదండ్రులకు తగిన సంరక్షణ లేక ఇబ్బందులు పడుతున్న వాస్తవం మనందరికీ కలిసివేస్తుంది. అధ్యక్ష, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా కనిపించినప్పుడు మన మనసు కలత చెందక మారదు. తమ పిల్లల కోసం జీవితాంతాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రుల చివరి దశలో ఇబ్బందులు పడడం మన సమాజానికి తగిన విషయం కాదు. అధ్యక్ష, భారత రాజ్యాంగంలోన ఆర్టికల్ 21 జీవన హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హామీ ఇస్తుంది. అధ్యక్ష, 2011 జనగణన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య 32.68 లక్షలు. ఇది మొత్తం జనాభాలో 9.27% ఉంది. ప్రస్తుతం 2026 నాటి వృద్ధుల సంఖ్య సుమారు 45 లక్షలు చేరుకున్నట్టు అంచనా. ఇందులో చాలామంది వృద్ధులు తమ పిల్లల నిర్లక్ష్యానికి గురై వృద్ధాప్యంలో ప్రాథమిక అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007 ఆ రాష్ట్రంలో అమల్లో ఉన్నప్పటికీ దాని బదులు ద్వారా అన్ని సమస్యలు పూర్తిగా పరిష్కరించడానికి ప్రతి సంవత్సరం సగటున 1800 కేసులు ఆర్డీఓ కార్యాలయంలో నమోదవుతున్నాయి. మొట్టమొదటిసారిగా ఈ కేసుల నమోదును సులభతరం చేయడానికి, ఉత్తరంగా న్యాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కొత్తగా పోర్టబుల్ అందుబాటులో తెచ్చింది. అధ్యక్ష, అయితే పోషణకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా వృద్ధ తల్లిదండ్రుల యొక్క పోషణ ఖర్చులకు పొందడానికి పిల్లలకు పదే అడగాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అందువల్ల ముఖ్యంగా ఆర్థిక సామర్థ్యాన్ని ఉన్నప్పటికీ తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేసి ఉద్యోగాల దృష్టి సారిస్తూ మరింత పటిష్ట అమలు చేయగల మరియు బాధ్యతగా వ్యవస్థను అవసరం ఉన్నది. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దూరదృష్టి, మానవత దృక్పథంతో కుటుంబ విలువల పట్ల ఉన్న ప్రగాఢమైన నిబద్ధత
వృద్ధ తల్లిదండ్రుల యొక్క గౌరవప్రదమైన జీవితం గడపాలని లక్ష్యంతో తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రులకు పోషణ జవాబుదారితనం మరియు పర్యవేక్షణ బిల్లు 2026ను మన ప్రభుత్వం గౌరవ సభ ముందు తీసుకొచ్చింది అధ్యక్ష. ఈ బిల్లు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజారంగ సంస్థలు, ఉద్యోగులు మరియు రాష్ట్ర సమకృత నిధి లేదా రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్స్ లేని ఇతర నిధుల ద్వారా వేతనాలు పొందుతున్న ప్రభుత్వ సంస్థలకు ఉద్యోగులందరూ వర్తిస్తుంది అధ్యక్ష. అదనంగా నమోదు చేయబడినటువంటి లైసెన్స్ పొందిన ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఈ పరిధిలో వస్తారు అధ్యక్ష. అలాగే ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఎన్నిక చేయబడిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ద్వారా నామినేట్ చేయబడిన ప్రజాప్రతినిధులు నెల వారి వేతనాలు లేదా భత్యాలు పొందుతున్న వారు కూడా ఈ బిల్లు పరిధిలో వస్తారు అధ్యక్ష. నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి తల్లిదండ్రులు ఉద్యోగస్తులైన తమ పిల్లల మీద నియమిత అధికారికి జిల్లా కలెక్టర్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ విషయంపై విచారణలో రుజువైతే అట్టి ఉద్యోగుల నెలసరి జీతం నుంచి 15% లేదా 10,000 రూపాయలు ఏది తక్కువ అయితే అది నేరుగా తగ్గించి వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా ఏదైతే ఈ యొక్క గొప్ప బిల్లును ఈ యొక్క శాసనమండలిలో ప్రవేశపెడుతున్న సందర్భంలో ఈ ప్రతిపాదన బిల్లు ప్రస్తుత చట్టపరమైన వ్యవస్థను బలోపేతం చేయడం కాకుండా కుటుంబ నైతిక, సామాజిక మరియు చట్టబద్ధమైన బాధ్యత విలువలను పునరుద్ధరించడం కాకుండా ప్లీజ్ మీ స్థానాల్లో ప్రస్తుత చట్టపరమైన వ్యవస్థను సభ ఈ సభ గౌరవాన్ని కాపాడండి. కుటుంబ నైతిక, సామాజిక మరియు చట్టబద్ధమైనటువంటి బాధ్యత విలువ పునరుద్ధరించడం లక్ష్యంగా కలిగి ఉంది. ఇది వృద్ధ తల్లిదండ్రులకు గౌరవ భద్రత మరియు సంరక్షణతో జీవించేందుకు సహాయపడడం కాకుండా ఉద్యోగం చేస్తున్న పిల్లల సమాజంలో బాధ్యతమైనటువంటి వ్యక్తులుగా మరియు ఆదర్శప్రాయాలుగా నిలవాలనే లక్ష్యంతో రూపొందించబడింది అధ్యక్ష. తల్లులు మనకు జీవితాన్ని ఇచ్చారు అధ్యక్ష. తల్లిదండ్రులు మనకు జీవితాన్ని ఇచ్చారు. మన భవిష్యత్ కోసం తమ జీవితాన్ని అంకితం చేశారు. మరి అంకితం అలాంటి తల్లిదండ్రుల వృద్ధాప్యంలో ఒంటరిగా ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఇబ్బందులు పడకూడదు, వారు గౌరవంగా ఈ సమాజంలో వారి జీవితంలో సుఖంగా ఉండాలి, ఒక బాధ్యత గౌరవంగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన ప్రభుత్వం వృద్ధుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటూ ఈ సమాజంలో ఈ చట్టాన్ని, ఈ సంకల్పాన్ని ఒక ప్రతిబింబంగా, అందువల్ల గౌరవ సభ్యులు బిల్లును సమగ్రంగా పరిశీలించి తమ మద్దతును తెలిపాలని ఆశిస్తూ ఈ బిల్లును ఆమోదించాలని, రాష్ట్ర వృద్ధి తల్లిదండ్రుల భరోసా కల్పించాలని నమ్ముతూ ఈ బిల్లును నేను ప్రవేశపెడుతున్నా అధ్యక్ష. అద్దంకి దయాకర్ గారు, నౌ డిస్కషన్ ఆన్ ది కన్సిడరేషన్ ఆఫ్ ది బిల్. అద్దంకి దయాకర్ గారు మాట్లాడండి. అధ్యక్ష, ఈరోజు కన్న తల్లిదండ్రులకు సంబంధించిన అంశంలో ఏ విధంగా పిల్లలు బాధ్యతగా ఉండాలనే ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ గారు ఈ సామాజిక బాధ్యతగా ఈ బిల్లును ఏర్పాటు చేసినట్టుగా నేను భావిస్తున్నా. కూడా గత ప్రభుత్వాలు ఆలోచించలేదు అధ్యక్ష. కేవలం ఈరోజు దీన్ని అడ్డుకోవడానికి, తల్లిదండ్రులను పిల్లలు ఆదుకోవాలనే దాన్ని కూడా అడ్డుకోవడానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న తతంగం చూస్తే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది అధ్యక్ష. కేవలం వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనం తప్పితే ప్రజా ప్రయోజనం కానీ, సామాజిక ప్రయోజనం కానీ ఎప్పుడు కూడా గత ప్రభుత్వం ఆలోచించలేదు, బీఆర్ఎస్ కూడా ఎప్పుడు ఆలోచించలేదు అధ్యక్ష. నేను అంటున్నా, ఇలాంటి ఒక మానవీయ కోణం నుంచి ఈ చట్టాన్ని తయారు చేసినప్పుడు ఆహ్వానించాల్సింది పోయి ఈరోజు సభ్యులు ఇలాంటి గోలను పెట్టడం అనేది నిజంగా సిగ్గుచేటు.
ఇలాంటి సామాజిక బాధ్యతను ఎప్పుడు కూడా ఆ పార్టీ కానీ వాళ్ళు కానీ నిర్వర్తించిన దాఖలాలు లేవు అధ్యక్ష. వాళ్ళే ఇప్పుడు అంటున్న మాటలు, ఈ సభలో అంటున్న మాటలు చూస్తే నవ్వొస్తున్నది. దొంగలే దొంగ 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 అన్నట్టున్నది. ఒక కొంతమంది ఏమో దొంగలు బయట పోయి దాచుకున్నారు, మళ్ళీ వీళ్ళు వచ్చి ఇక్కడ దొంగ అని చెప్పి ఇలా ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈ బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లును మానవీయ కోణం నుంచి అనే అంశాన్ని ఒక చర్చ అయితే అసలు బాధ్యత ఉన్న సభ్యులుగా వాళ్ళు మాకు కనిపిస్తలేరు అధ్యక్ష. బాధ్యత ఉంటే ఇలాంటి నిరసనలు చెప్పే ప్రయత్నం చేయరు అధ్యక్ష. కేవలం ముందు ముందు ప్రీ ప్లానెడ్ గా వాళ్ళు గొడవ చేయాలనే ఉద్దేశంతో వచ్చింది తప్పితే మన సభలో జరిగే అంశాల పట్ల వాళ్ళు కనీస బాధ్యత కూడా ఉండే పరిస్థితి లేదు అధ్యక్ష. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అంశాన్ని 2 తెలుగు రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి. ఏ రాష్ట్రంలోనే ఒక చట్టాన్ని ఇలా బాధ్యతగా ఇలా ముఖ్యమంత్రి గారు కేబినెట్ తీసుకొస్తే దాన్ని ఏమంటాము నిర్లక్ష్యం చేయడమే కాకుండా తల్లిదండ్రుల పట్ల వాళ్లకు ఎలాంటి ప్రేమ లేదని నిరూపించిన ఈ చరిత్ర మనకు కనబడుతుంది అధ్యక్ష. ఒకవేళ వాళ్ళు నిరసన చెప్పాలనుకుంటే ఈ బిల్ పాస్ అయిన తర్వాత వాళ్ళు నిరసన చెప్పుకునే అవకాశం ఉంది అధ్యక్ష. కానీ ఈ రోజు వాళ్ళు సస్పెండ్ కావడానికో సభలో వచ్చి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికో చేస్తున్న దాన్ని నిజంగా మేమందరం కూడా సభ్యులమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ కనుక వాళ్ళు గొడవ చేసే పరిస్థితి ఉంటే వాళ్ళను మీరు సస్పెండ్ చేయడానికి కూడా వెనకడగదని చెప్పి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. కేవలం ఒక ఇల్లు ఇంటెన్షన్తోనే ఈ సభలో ఇలాంటి చర్చను జరగకుండా ఉంచడానికే, ప్రభుత్వానికి వచ్చే మంచి పేరును రాకుండా చేయడానికే ఈ సభ్యులు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు అనుకున్న ఏ కుట్రలు చేయాలనుకున్నా సరే ఈ బిల్లులు పాస్ అవడమే కాదు, అసలు వాళ్ళు ఈ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ యొక్క తీరు చూస్తే ఏ రకంగా ఉందో మీరు చూడండి. వీళ్ళను ఉన్మాదంగా చూడాలన్నా లేకపోతే ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క తీరుగా ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేసే విధంగా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు ఒక మంత్రి ఇక్కడ లక్ష్మణ్ గారు చదువుతుంటే ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇది రాజ్యాంగ విరుద్ధం అధ్యక్ష. ఒక దళిత మంత్రి రోజు అక్కడ చదువుతుంటే కూడా దాన్ని డిస్టర్బ్ చేసే విధంగా వాళ్ళు బాధ్యత లేని పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష. వాళ్ళకు దళితులంటే ఇష్టం లేదు, గిరిజనులంటే ఇష్టం లేదు, తల్లిదండ్రులంటే ఇష్టం లేదు, సమాజం అంటే ఇష్టం లేదు. ఇలాంటి ఒక పర్వర్టెడ్ పార్టీగా ఇవాళ బీఆర్ఎస్ మారిపోయింది అధ్యక్ష. ఈ పర్వర్టెడ్ పార్టీ అసలు ఈ రాష్ట్రానికి అవసరమా అనేది ఈరోజు మేము ఆలోచిస్తున్నాం అధ్యక్ష. వీళ్ళు తెలంగాణ తెచ్చినామని చెప్పుకునే వీళ్ళు ఇలా తెలంగాణ సమాజం పట్ల ఏ బాధ్యత ఉందని చెప్పి ఈరోజు చెప్పుకుంటారు అధ్యక్ష. కేవలం వాళ్ళ యొక్క కుటుంబాలు బాగుపడడానికే ఇలా దొంగల్లా దోచుకున్న కుటుంబమే ఇలా దొంగల రాజ్యం అంటుంది అధ్యక్ష. ఇదెక్కడి వినూత్నమైన పరిస్థితితో ఎవరికి అర్థం కావట్లేదు. కేవలం మేము ఒక 10 మంది ఉన్నాం, అసెంబ్లీలో అదో ఇదో హల్చల్ చేస్తాం, అది వార్త అవుతుందని చెప్పి ఒక చీప్ టాక్టిక్స్ తో ఇలా బీఆర్ఎస్ పార్టీ తన ప్రతిష్టను దిగదార్చుకుంటున్న పరిస్థితి అధ్యక్ష. కాబట్టి ఇలాంటి సభ్యులు పెద్దల సభ అధ్యక్ష. ఇది ఇక్కడ చర్చ పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ సభ ఇలాంటి అంశాల పట్ల చాలా కన్సోల్గా ఉండాల్సిన అంశం అధ్యక్ష. కానీ వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కంటే దిగజారి వీళ్ళు ప్రవర్తించడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా అధ్యక్ష. ఇది ఎమ్మెల్యేల మాదిరిగా వాళ్ళకు వీళ్ళు మద్దతు చెప్తున్నట్టుగా కనపడుతుంది అధ్యక్ష. నిన్న కడియం శ్రీహరి గారిని ఒక సభ్యుడు ఏ విధంగా ప్రవర్తించడో చూసినాం. దయచేసి సభలో గారు అవతల సభలో జరిగిన విషయాలు సార్ ఈ సభలో ప్రస్తావించడానికి వీళ్ళే అధ్యక్ష. అందుకనే గౌరవ సభ్యులకు కూడా చెప్తా ఉన్నాను, మీరు మీ స్థానాల్లో కూర్చోండి. విన్నారా? మేమింటాం అధ్యక్ష. వాళ్ళు వినే పరిస్థితిలో ఉండే అధ్యక్ష. ఆ సభలో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుతున్నారు అధ్యక్ష. ఆ సభలో వాళ్ళు సస్పెండ్ అయ్యి వాళ్ళు ఇష్టాన్ని తీరుగా ప్రవర్తించడం వల్ల వాళ్ళు సస్పెండ్ అయ్యారు అధ్యక్ష. మరి వాళ్ళని చూసి వీళ్ళు సస్పెండ్ కావాలనుకుంటారో ఏమో తెలియదు. కానీ ఇలాంటి బిల్లుల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయంగా ఉంది అధ్యక్ష. కాబట్టి అక్కడ సమస్యను ఇక్కడ కూడా తీసుకురావద్దని చెప్పి వాళ్ళకు గట్టిగా మందలిచ్చి వాళ్ళని సీట్లలో కూర్చోవాల్సిందిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈరోజు వాడు మాట్లాడుతున్న మిత్రులు ఎవరైనా సరే ఇలా మీరు తల్లిదండ్రుల పట్లనో సమాజం పట్లనో మీకు ఒక చిత్తశుద్ధి ఉంటే మీరు కూర్చోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. తీర్మాన్ మల్లన్న గారు, ఆనరబుల్ మినిస్టర్ మార్షల్ కొడతారు అధ్యక్ష. మీరు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, తాత మధు గారు, నవీన్ కుమార్ రెడ్డి గారు, తక్కేలపల్లి రవీంద్రరావు గారు, మీరు దయచేసి
ఈ పెద్దల సభలో సభ్యులు మీరు వాళ్ళ మీద పోతే వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి దయచేసి మీరు పెద్ద మనుషుల్లాగా బిహేవ్ చేయండి. మీరు పెద్ద మనుషుల్లాగా బిహేవ్ చేయండి. ప్లీజ్ 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 తిరుమల మల్ల గారు. అధ్యక్ష, ఇవాళ ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు ఈ సభలో చర్చకు వచ్చినందుకు, ఈ చర్చలో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు తమరికి వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, మీరు అరిస్తే నాకు వద్దుపోతుందా ఈడ? అధ్యక్ష, ఇక్కడ ఈ బిల్లు విషయంలో అధ్యక్ష చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ బిల్లు చాలా గొప్ప బిల్లు తీసుకొచ్చినారు. తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలిగినటువంటి ఉద్యోగస్తులుగా ఉండాలని చెప్పి ఈ బిల్లులో చాలా అంశాలు తీసుకొచ్చినారు అధ్యక్ష. చాలా మంచి విషయం అధ్యక్ష. అట్లాగే నా తరఫున కూడా 1-2 సూచనలు చేయాలనుకుంటున్నాను అధ్యక్ష ఈ బిల్లుకు. అధ్యక్ష, ఇక్కడ తల్లిదండ్రులు ఉన్న పిల్లల అంశం వచ్చింది, కానీ మరి తల్లిదండ్రులకు పిల్లలు లేనటువంటి వాళ్ళ పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే బాగుండేది. ఎందుకంటే చాలామంది పిల్లలు కానీ వాళ్ళు ఉన్నారు సార్, తల్లిదండ్రులు వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేస్తే బాగుండేది. అలాగే సార్ ఈ చట్టం గతంలో కూడా అస్సాంలో ప్రణామ్ అనేటువంటి చట్టం పేరుతో అప్పటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ 2017లో తీసుకొచ్చింది సార్. ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా అక్కడ ఒక సీరియస్ డిస్కషన్ జరిగింది. దాంట్లో అప్పుడున్నటువంటి విపక్షాలు కూడా కొన్ని అంశాలు లేవనెత్తినాయి సార్. అదేంటంటే సార్, ఇక్కడ ఒక గ్యాప్ పెరుగుతూ ఉంది, తల్లులకు పిల్లలకు మధ్య నమ్మకం లేనటువంటి విధంగా ఈ చట్టం వస్తుంది అనేటువంటి చర్చ చేసినప్పటికీ కూడా ఈ అల్టిమేట్గా ఈ దేశంలో సార్ తల్లిదండ్రులకు మాత్రం రక్షణగా ఉండాల్సింది పిల్లలే సార్. పిల్లల రక్షణతో పాటు సార్ మరి పెళ్లి చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు వృద్ధులుగా ఉన్నారు చాలామంది. వాళ్ళ విషయంలో కానీ, పిల్లలేని తల్లిదండ్రుల విషయంలో కానీ, లేదంటే అనాథలుగా ఉన్నటువంటి పిల్లల విషయంలో కానీ సార్, ఈ విషయంలో కొంత ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుంది సార్. ఇంకా కొంత పకడ్బందీగా సమర్థవంతంగా దీన్ని తీసుకురాగలిగితే బాగుంటుంది అనేది ఒక ఆలోచన చేస్తూ ఉన్నాను సార్. ఇది ఒక ఇండియాలోనే కాదు సార్. చాలామంది అనుకుంటున్నారు ఇండియాలోనే మాత్రం ఇటువంటి చట్టం కాదు సార్. చాలా దేశాల్లో ఈ చట్టం ఉంది సార్. చాలా అమెరికా లాంటి దేశాల్లో చట్టాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా ఒకసారి చూసుకుంటే సార్ చైనా, సింగపూర్, తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, ఇట్లా చాలా దేశాల్లో ఈ తల్లిదండ్రులను పోషించేటువంటి అంశంలో అక్కడి ప్రభుత్వాలు చట్టాలు చేసినటువంటి అంశాలు ఉన్నాయి సార్. అయితే సార్ మిగతా వాటిని కూడా కొన్నిసార్లు నేను పరిశీలించడం జరిగింది సార్. కొన్ని పరిశీలించినప్పుడు మనది కొంత మెరుగ్గానే అనిపిస్తుంది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో సవరణలు జరగాల్సినటువంటి అవసరం ఆలోచన. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఈ చట్టం వర్తించాలని చెప్తా ఉన్నారు సార్. ఇది మంచి పరిణామం సార్, మంచి నిర్ణయం. ఈ బిల్లు ఏదైతే ఉందో సార్, ఈ బిల్లులో చిన్న సూచనలు తప్ప వ్యతిరేకించడానికి ఇంకొక అంశం ఏమీ లేదు సార్. ఈ బిల్లుకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టినటువంటి గౌరవ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా సార్. చాలా గొప్ప బిల్లు సార్. ఐఎమ్ అప్రిషియేటింగ్ దిస్ బిల్. థ్యాంక్ యూ సార్. మల్కా కుమరయ్య గారు.